చందుర్తి మండల కేంద్రంలో బక్రీద్ పండుగ వేడుకలు సోమవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఉదయమే ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జెడ్పీటీసీ నాగం కుమార్ ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్, నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సలీం, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. Allahu Akbar. Ila yaumiddin. Hasil karya lu. ईद उल अज़हा की नमाज हर एक गांव से देहात से चंदुर्ती मंडल में ईद उल अज़हा की नमाज 2 रकात अदा किए हैं और यहाँ पे भी गैर मुसलमान भाई जितना भी सब साथ दे रहे हैं और इसी तरह बार बार साथ देने की तौफीक नसीब करें। మండల కేంద్రంలో చందుర్తి మండల వ్యాప్తంగా ముస్లిం సోదరుల బక్రీద్ పండుగను ఘనంగా జరపడం జరిగింది. మరి ఈ యొక్క బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా భావిస్తూ ఈ పండుగను మేము ముస్లిం సోదరులం నిర్వహించడం జరుగుతుంది. మరి ఒక పండుగ ముస్లిం సోదరులకు యావత్ ప్రపంచానికి శాంతి సందేశం మరియు కరుణ, ఐక్యత ఇలాంటి ఎన్నో చాటి చెప్పడానికి ఒక పండుగ అందరికీ ఒక సందేశాన్ని ఇస్తుంది. ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు గౌరవ జెడ్పీటీసీ నాగం కుమార్ అన్న గారికి మరియు స్థానిక నాయకులు గురుసత్తన్నకు, గణేష్ గారికి, సీనుకు మరియు మా మల్లేశం గారికి మరియు కాంగ్రెస్ నాయకులందరికీ మా ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపి ఎందుకో మా ముస్లిం సోదరుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా మేమందరం కలిసిమెలిసి ఇక్కడ ఉంటాం. మరి ఒక ముస్లిం సోదరులకు అత్యంత పెద్ద పండుగలైన రంజాన్, బక్రీద్ పండుగలు, ఈ యొక్క బక్రీద్ ఈ 2 పండుగలు మేము ఘనంగా జరుపుకుంటాం. ఈ పండుగను ముస్లిం సోదరులందరూ ఘనంగా జరుపుకొని మంచి ఒక దేశమంతా సుఖ సంతోషాలతో మరి అందరూ బాగుండాలని కోరుకుంటే ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందే పెద్దలు అజీమన్న చెప్పిన విధంగా, ఇంకా పెద్ద మనిషి చెప్పిన విధంగా బక్రీద్ పండుగ అంటే త్యాగానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. త్యాగానికి ప్రతీక అంటే మనం కొంతలో కొంత మన జేబులో 10 రూపాయలు ఉంటే రోడ్ అవతల ఎవరైనా బీద స్థితిలో ఉంటే వారికి రూపాయి సహాయం చేసే విధంగా, అంటే అవతలి వాడు పేదరికంతో ఉంటే, ఆపదలో ఉంటే మనం కూడా ఎంతో కొంత సహాయం చేసినప్పుడే ఆ బక్రీద్ పండుగకు అర్థముడని చెప్పి ఈరోజు మనం ముస్లిం సోదరులు చాలామంది చూస్తున్నాం. వారు జోలో పట్టి రూపాయో 10 రూపాయలు కొద్ది అందరూ కూడగట్టుకొని తోటి వారికి, ఎక్కడైనా లేని వారికి, అక్కడ నిల్చున్న వారికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ, అంటే లేని వారిని ఆదుకోవాలనే దీని ప్రధాన ఉద్దేశమని నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మన ముస్లిం సోదర సోదరి మనందరూ, మన మళ్ళీ కావచ్చు, వేములవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యున్సీ వైజ్ ఎక్కడ మత ఘర్షణ లేకుండా ఒక హిందూ ముస్లిం బాయ్ అనే విధంగా, అటు క్రిస్టియన్ సోదరులు కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేములవాడ నియోజకవర్గంలో ఎక్కడ మనం చూసి ఉన్నాం. ఇప్పుడు గతంలో కూడా ఎక్కడ జరగలేదు. భవిష్యత్తులో కూడా మన పండుగలో వారు కలవడం, వారి పండుగలో మనం కలవడం, అన్నదమ్ములుగా ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, అందరం భవిష్యత్తులో కూడా ఎక్కడ మత విద్వేషాలు లేకుండా జరుపుకోవాలని చెప్పి మరొక్కసారి మా అందరి పక్షాన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసు. మా పార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సలీం గారు ఉన్నారు, ఇంకా మిగతా పెద్ద అందరూ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక మా పక్షాన శుభాకాంక్షలు తెలుస్తాను.